ఎంఆర్ఆర్ న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని అన్నా క్యాంటీన్ ని ప్రారంభించిన గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరు వ్యాపారులకు, రిక్షా కార్మికులకు, ఆటో డ్రైవర్లకు గ్రామీణ ప్రాంతాల నుంచి పిడుగురాళ్ల పట్టణానికి నిత్యం రాకపోకలు నిర్వహిస్తూ మధ్యాహ్నం వేళలో ఆకలి బాధతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం, కార్మికుల కోసం, భిక్షాటన చేస్తున్న వృద్ధుల కోసం వారి కడుపు నింపే దిశగా కేవలం 5 రూపాయలకే అన్నం క్యాంటీన్లో రుచికరమైన భోజనం పెట్టి వారి కళ్ళల్లో ఆనందాన్ని నింపడమే అన్నా క్యాంటీన్ లక్ష్యమని, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం తెలుగుదేశం పార్టీకే సాధ్యం అన్నారు. రామన్నట్టు ఏ గారు అక్కడే ఉండండి సార్. రండి. చట్నీ రాబాయ్ ఇంకొకటి మీరు కొంచెం సైడ్ సైడ్ అటువంటి అటువంటి అన్నా క్యాంటీన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం శుభపరిణామం. 2014-19 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. సమాజంలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే రోజువారీ పనులు చేసుకొని జీవనం కొనసాగించే వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఆకలి తీర్చడమే ధ్యేయంగా కూడా ఈ అన్నా క్యాంటీన్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్టడం జరిగింది. కానీ 2019 అధికారం వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్ల మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీసేశారు. అంటే మీరు ఒకసారి ఆలోచిస్తే తమిళనాడులో అమ్మ క్యాంటీన్లు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వం మారినా కానీ అదే పేరునైన క్యాంటీన్లు కొనసాగించారు. ఇక్కడ ఏ పేరు కనపడకూడదు, అది పేదవాడి ఆటలు పథకమైన కానీ లేకపోతే ఇతర ఏ పథకమైన కానీ కనపడదు. ఒక దేశపూర్వకమైన రాజకీయాలతో ఈ అన్న క్యాంటీన్లు తీసేసి ఎంతోమంది పేదల పండుగొన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరలా 2024 ఎన్నికల్లో ఒక అఖండమైన మెజార్టీతోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ అన్నా క్యాంటీన్లు కూడా పునఃప్రారంభించడం కూడా జరిగింది. మీరు చూశారు, పేదవాళ్ళు రోజువారీ పనులు చేసుకునేవాళ్ళు, లేకపోతే ఎక్కడికన్నా ప్రయాణ రీత్యా వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ అన్న క్యాంటీన్ ద్వారా ఆకలి తీర్చుకుంటున్నారు.
సో ఇదొక రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంచి పేరు ప్రభుత్వానికి కూడా వచ్చింది. చాలామంది కూడా ఈ అన్న క్యాంటీన్లకి దాతలు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఉన్న పేదరికాన్ని కానీ సమాజంలో ఉన్న అసమానతలు కానీ తొలగించడమే ప్రభుత్వ ధ్యేయం, మన ధ్యేయం. కాబట్టి ఈ పథకాన్ని కొనసాగించి ఇది కంటిన్యూగా పేదవాళ్ళకి అందుబాటులో అంటే 3 పూటల ఉదయం టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, రాత్రి భోజనం కానీ కేవలం 5 రూపాయలకే పేదవాడి ఆకలి తీర్చే ఈ పథకం అన్న క్యాంటీన్ని మనస్ఫూర్తిగా ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇది మనస్ఫూర్తిగా కూడా ప్రజలందరూ కూడా గత 5 సంవత్సరాలు ఏం జరిగింది, ఇప్పుడు ఇలాంటి పథకాలు వచ్చి ప్రజలకు అందుబాటులో ఏ విధంగా ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇది ఇంకా మన నియోజకవర్గంలో దాచేపల్లి, గురజాల కూడా అక్కడ కూడా ప్రారంభించడానికి కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. త్వరలో అవి కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ 2 సెంటర్లు కూడా అన్న క్యాంటీన్లు కూడా ప్రారంభిస్తాం. మీడియాగా పేరు చెప్పండి. ఎక్కల భాస్కర్రావు ఎక్కల భాస్కర్ గారు 51,000 రూపాయలు. కట్టమూరి శంకర గారు ఈ అన్న క్యాంటీన్కి కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఏదో చంద్రశేఖర్ గారు 25,000 రూపాయలు. నేను రామకృష్ణ చెక్